హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ చందాదారులకు బిగ్ అలర్ట్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ పెన్షన్ పథకం సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త సెక్యూరిటీ లేయర్ను తీసుకొచ్చింది. అదే టూ ఫ్యాక్టర్ ఆధారిత అథెంటికేషన్ సిఆర్ఏ సిస్టంలో పాస్వర్డ్ సాయంతో లాగిన్ అయ్యే వినియోగదారులకు ఈ కొత్త రూల్ వర్తించనుంది. తప్పనిసరిగా వారు ఆధారిత అథెంటికేషన్తోనే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ వచ్చే నెల ఏప్రిల్ 1, 2024 నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు మార్చి 15, 2024 రోజున ఓ సర్క్యులర్ జారీ చేసింది పిఎఫ్ఆర్డీఏ తీసుకొచ్చిన ఈ కొత్త సెక్యూరిటీ లేయర్ ద్వారా పలు బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పవచ్చు. టూ ఫ్యాక్టర్ విధానం అనేది సిఆర్ఏ సిస్టమ్ను గుర్తు తెలియని వ్యక్తులు యాక్సెస్ చేసే రిస్క్ను గణనీయంగా తగ్గిస్తుంది. అలాగే ఈ అదనపు సెక్యూరిటీ లేయర్ అనేది ఎన్పిఎస్ ట్రాన్సాక్షన్లు సురక్షితంగా నిర్వహించేందుకు దోహదపడుతుంది. అలాగే ఖాతాదారులు, భాగస్వాముల ప్రయోజనాలను కాపాడుతుంది. పిఎఫ్ఆర్డీఏ తాజా సర్క్యులర్ ప్రకారం ఆధారిత లాగిన్ అథెంటికేషన్ అనేది ప్రస్తుత యూజర్ ఐడి, పాస్వర్డ్ ఆధారిత లాగిన్ ప్రాసెస్కు ఇంటిగ్రేట్ చేయబడుతుంది. దీని ద్వారా సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ సిస్టమ్ యాక్సెస్ చేసేందుకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది అవసరమవుతుంది. దీంతో డబుల్ లేయర్ ప్రొటెక్షన్ ఉంటుంది. ప్రస్తుతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని నోడల్ ఆఫీసర్లు, వారి అనుబంధ అటానమస్ సంస్థలు పాస్వర్డ్ ఆధారిత లాగిన్ ద్వారా సిఆర్ఏ సిస్టమ్ యాక్సెస్ చేస్తున్నారు. ఎన్పిఎస్ ట్రాన్సాక్షన్లు నిర్వహించేందుకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సిఆర్ఏ సిస్టమ్ యాక్సెస్ చేస్తున్నారు. ఇకపై పాస్వర్డ్తో పాటు ఆధార్ అథెంటికేషన్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే లాగిన్ విజయవంతంగా అవుతుంది. ఈ మార్పులకు సంబంధించి వివరణాత్మకం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని ప్రభుత్వ నోడల్ ఆఫీసులకు సిఆర్ఏ తెలియజేయనుంది. అలాగే పార్షియల్ నగదు విత్డ్రా సంబంధించి ఇటీవలే పిఎఫ్ఆర్డీఏ మాస్టర్ సర్క్యులర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాదారులు తమ పెన్షన్ ఫండ్లో 25% వరకు ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించింది. పెన్షన్ స్కీమ్లో చేరిన 3 ఏళ్ల తర్వాతే పాక్షిక ఉపసంహరణకు అర్హత సాధిస్తారు. అలాగే గరిష్టంగా 3 సార్లు మాత్రమే ఇలా పాక్షిక నగదు ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేషనల్ పెన్షన్ స్కీమ్ కొత్త రూల్స్ ఏప్రిల్ 1 నుంచే అమలు. అలాగే ఇక నుండి ఆధార్ తప్పనిసరి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.